దేవుడు మనకు అప్పగించిన బాధ్యత మన పిల్లలు అంటే కాళ్ళ ఎగరేసుకోవటం కాదు, వారిని బాధ్యతగా పెంచటం. కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి క్షణం వాళ్ళు ఏమైపోతారో అన్న భయం నాకైతే ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పటికీ నేను నమ్మను, నా పిల్లలు నేను నమ్మను అసలు. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. వద్దు, మీరు ఎవ్వరు వారిలో ఒకరి వల్ల మనం కూడా అయిపోతే వాళ్ళకి తెలియక జరిగిపోయిందండి. మనకు తెలిసి అయిపోతే ఏం చెప్పండి ప్రయోజనం? మనకు అన్నీ తెలిసి మనం ఇలా మారిపోతే మనకు ఆ పరిస్థితి అయిపోతే వృద్ధాశ్రమంలో పడేస్తే అది మాత్రం సంతోషమా? రోడ్డు మీద వదిలేస్తే సంతోషమా? పట్టించుకోకుండా ఉంటుంది సంతోషమా మనకు? వద్దు. దేవుడు అందుకే చాలా చక్కగా చెప్పాడు, చాలా తేటగా చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్పాడు బైబిల్లో. దేవుడు పిల్లల బాధ్యతలు చెప్పాడు, తండ్రి బాధ్యత చెప్పాడు, తల్లి బాధ్యత చెప్పాడు. మనందరి బాధ్యతలు ఎవరి బాధ్యతలు వారికి అప్పచెప్పేశాడు. మిగతా విషయాల గురించి అస్సలు మాట్లాడకండి. మీరు ఏ విషయాల గురించి మాట్లాడకండి. నేను వాక్య ప్రకారంగా ఉన్నానా లేదా అన్నది నువ్వు ఆలోచించు. 2, ఎవరు వాక్య ప్రకారంగా ఉన్నారో లేరు నీకు వద్దు. నువ్వున్నావా లేదా? నేనున్నానా లేదా? నా పిల్లలు ఉన్నారా లేరా? నా భర్త ఉన్నాడా లేడా? నా భార్య ఉన్నాడా? నా భార్య ఉందా లేదా? ఇంతకు మించి ఎవ్వరి కొరకు మీరు ఆలోచించినా సాతానుగాడికి మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు.